మీరు చూస్తున్న ఈ చిన్న ఉద్యోగి ప్రభుత్వ ఆఫీసులో ఉన్నాడంటే టోటల్ డిపార్ట్మెంటే వణికిపోతుంది. ఆయన సహోద్యోగులే కాదు, లక్నోలోని హెడ్ ఆఫీస్ నుంచి మంత్రి వరకు అంతా వీడెవడరా బాబు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పనిచేస్తారు. ఎందుకంటే అతని నిజాయితీ మిగతా వారికి నిద్ర పట్టనివ్వదు. ఈ ధైర్యవంతుడి పేరు రింకు సింగ్ రహీ. ఈయన నిజాయితీకి ఏకంగా రౌడీలు, మాఫియాతో పాటు రాజకీయ నాయకులు కూడా గజగజ వణికిపోతారు. అందుకే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 26,000 జీతం తీసుకునే 26 ఏళ్ల యువకుడిపై 3 సార్లు తుపాకీతో దాడి చేశారు. 2 బుల్లెట్లు ముఖాన్ని ఛిద్రం చేశాయి. మరో బుల్లెట్ చెవి భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లడంతో వినికిడి కోల్పోయాడు. అయినా సరే ఓవైపు యూపీలో నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్లా మారిన రింకు సింగ్ ఇప్పుడు చివరి ప్రయత్నంగా సివిల్ ర్యాంక్స్ సాధించి కష్టపడితే సాధించనిది ఏమీ లేదంటూ నిరూపించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ చిరు ఉద్యోగి నిజాయితీ జీవితం ఓసారి తెలుసుకుందాం. ఎందుకంటే మన దేశ నాయకుల్లో 99% మంది అతని నిజాయితీతో పోల్చుకుంటే కాలికి అంటిన దుమ్ముకు కూడా వారు సరిపోరు. బతికితే నిజాయితీగా పులిలా బ్రతకాలి, నలుగురికి ఉపయోగపడాలనేదే రింకు సింగ్ మోటో. నిజాయితీనే శ్వాసగా బ్రతుకుతున్న ఆయన జీవితంలో నేటికి ప్రాణభయంతో గడుపుతున్నారు. రింకు సింగ్ తండ్రి చిన్న పిండి మిల్లి పెట్టుకుని కుటుంబాన్ని పోషించేవారు. అయితే రింకుకి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. తండ్రి కష్టాన్ని చూసి బాగా చదువుకోవాలని కష్టపడేవారు. అయితే నిజాయితీగా బ్రతకాలని తండ్రి చెప్పేవారు. ఒకరి రూపాయి తీసుకోవద్దు, ప్రాణం పోయినా ఒక పూట పస్తులు ఉన్నా సరే అబద్ధమాడొద్దు, మరొకరిని మోసం చేయొద్దు అని తండ్రి చెప్పేవారు. ఆ మాటలు రింకుకి దేవుడు సూచించిన మార్గంలా కనిపించాయి. చిన్నప్పటి నుంచి కష్టపడి ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నాడు. అయితే మంచి ర్యాంకు రావడంతో స్కాలర్షిప్ సాయంతో టాటా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే తన కుటుంబం ఆర్థికంగా భద్రతను కలిగి ఉంటుంది అనుకున్నాడు రింకు. యూపీ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు. నాటికి అతని వయసు 24. యుక్త వయసులోనే నిజాయితీగా పనిచేయాలనుకున్నాడు. అదే నీతిగా పనిచేస్తున్నాడు కూడా. కానీ తన తోటి వారు, సీనియర్లు ప్రభుత్వ ఆఫీసులకు అల్లుడిలా వస్తూ ఉంటే బాధపడేవారు. సమయ పాలన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతుంటే మన సమాజం ఎలా ఉందేంటా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రింకు. అయినా మొదట తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ముజఫర్ నగర్లో పేద విద్యార్థుల సొమ్మును ఉద్యోగులు, నాయకుల అండతో భారీగా మింగుతున్నారని గ్రహించాడు రింకు. అసిస్టెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న సమయంలో దొంగ చెక్కుల మీద సంతకాలు తీసుకుని కాంట్రాక్టర్లతో కొమ్మక్కై కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నారని గ్రహించారు. ఈ అవినీతిలో రాజకీయ నేతలకు భాగస్వామ్యం ఉందని, రోజువారీ రహస్య పనులను, తోటి ఉద్యోగుల అవినీతి రోగాన్ని పసిగట్టారు ఆయన. దీంతో వెంటనే ఆయన మీడియాకు లీకులు ఇచ్చేశారు. దాదాపు 90 కోట్ల అవినీతి జరిగిందని, ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ లేకుండానే కోట్లాది రూపాయల బిల్లులను క్లియర్ చేసుకుని జేబులో వేసుకున్నారని మీడియాకు లీకులు ఇవ్వడంతో ఈ వార్త పతాక స్థాయికి చేరింది. దీంతో విచారణ జరపగా డిపార్ట్మెంట్లోని అధికారులంతా బాగానే ఉందని చెప్పారు. కానీ రింకు సింగ్ మాత్రం ఏ బిల్లు ఎలా నొక్కారో బ్యాంక్ స్టేట్మెంట్లు సేకరించి మరీ ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఎవరెంత మింగారో మొత్తం లెక్కలు తీశారు. 83 కోట్ల రూపాయల జనం సొమ్మును మింగేశారని విచారణ అధికారులు తేల్చారు. దీంతో 8 మంది సస్పెండ్ అవటమే కాదు, 4 ఏకంగా జైలుకే వెళ్లారు. ఒక్కొక్కరికి 8 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. రాజకీయ నాయకులకు అవినీతి మరక అంటింది. లంచాలు మింగాడని ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరోసారి గెలవలేదు. రాజకీయంగా భూస్థాపితమయ్యాడు. రింకు దెబ్బకు ఆయన పనిచేస్తున్నాడు అంటేనే చుట్టూ ఉన్న ఉద్యోగులు భయంతో వణికిపోతారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ హెడ్లు తమ కింద రింకు వద్దని నాయకుల సాయంతో బదిలీ చేయించేవారు. అయితే 83 కోట్ల స్కామ్ కారణంగా రింకుకు శత్రువులు తయారయ్యారు. తోటి ఉద్యోగులే దుండగులకు ఒప్పందించడంతో తమను జైలుకు పంపించినందుకు హంతకులను దాడికి పంపారు. బైక్పై వెళ్తుండగా దూరం నుంచి తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. ఆ ఘటనలో రింకు ముఖం ఛిద్రమైంది. అయినా సరే తాను నిజాయితీకే కట్టుబడి ఉంటాను, ప్రాణం పోయినా సరే తన కళ్ల ముందు అవినీతి జరిగితే వదిలిపెట్టనని శపథం చేశాడు రింకు. అతను కోలుకోవాలని యూపీ ప్రజలు మొత్తం దేవుడికి పూజలు చేశారు. ఆ పూజలు ఫలించాయేమో, కేవలం 40 రోజుల్లోనే ఆయన ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయ్యారు. కాకపోతే ఈసారి ప్రమోషన్తో. అయితే మొహం మొత్తం షేప్ మారిపోయింది, కంటి చూపు తగ్గింది, వినికిడి కోల్పోయాడు. ఇవన్నీ దాటుకుని ఉద్యోగంలో చేరారాయన. అయినా మరోసారి తమ బిల్లులను క్లియర్ చేయలేదని ఓ కాంట్రాక్టర్ తన వారితో చంపేందుకు దాడి చేయగా స్థానికులు ఎదురు తిరగడంతో దుండగులు ప్రాణాలు అరచేతలు పెట్టుకుని పరుగులు తీశారు. మరోసారి తమ ఉన్నతాధికారి అవినీతి చేశాడని ఫిర్యాదు చేస్తే ఏకంగా పిచ్చివాడు, మానసిక స్థితి సరిగ్గా లేదని ముద్ర వేశారు. అంతేకాదు పోలీసుల సాయంతో రాజకీయ నాయకుల కుట్రతో ఏకంగా మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. అయితేనే ఎంత తొక్కితే అంత పైకి లేస్తామనుకుంటూనే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు పుహూర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఆయనకు ప్రాణగంటమే. ఎందుకంటే ఆయన కారణంగా రింకు ఆఫీస్లో అంతా కడిగిన ముత్యాల్లా మారిపోయి భయంతో పనిచేస్తున్నారు.
తన భార్య 8 ఏళ్ల కొడుకు ఒకవేళ తను చనిపోతే డబ్బులు లేకుండా బ్రతకొద్దని ఆయన ఏకంగా ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే మనం రింకు ఎలాంటి పరిస్థితులలో బ్రతుకుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎక్కడ అవినీతి చేయాలన్నా కూడా భయపడతారు. తన ఆఫీస్లో అయితే ఎవరు ఏ పనికి వచ్చినా సరే టెన్షన్గా పనిచేస్తారు, సమయ పాలన పాటిస్తారు. తనకంటే పైవారు సైతం బుద్ధిమంతుడిలా పనిచేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఉంది రింకు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయినా మొత్తం గమనిస్తూనే ఉంటాడు. అలా మీడియాకు లిగిలిచ్చి ఉద్యోగం పోయేలా చేస్తాడేమోనని వారి భయం. జీతం తీసుకుంటూ నిజాయితీగా పనిచేయమంటే మన దేశంలో అందరికీ కష్టమైపోయింది. ప్రజాసేవ చేస్తానని గెలిచిన వారికి దోచుకోవడమే ప్రవృత్తిగా మారింది. అందుకే నేను పోరాడుతున్నాను, నన్ను చూసి కొంతమందైనా మారాలనుకుంటున్నానని చెప్పారు ఆయన. ఓవైపు పోరాడుతూనే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. 16వ అటెంప్ట్లో 683వ ర్యాంకు సాధించారు. కలెక్టర్గా మరింత న్యాయమైన పాలన అందిస్తాను, ప్రజలకు సేవ చేస్తాను, నేను రూపాయి తీసుకోను, ఎవరైనా సరే ప్రజల సొమ్మును దోచుకోవాలని చూస్తే మాత్రం జైలుకు పంపుతానని హెచ్చరిస్తున్నారు రింకు. అయితే సివిల్స్ వచ్చిన తర్వాత యూపీలోని అతని డిపార్ట్మెంట్ వారు మాత్రం హమ్మయ్య రింకు వెళ్ళిపోతున్నాడా అని హాయిగా ఉన్నారట. 40 ఏళ్ల వయసులో కష్టపడి రింకు ఐఏఎస్ సాధించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన రింకు ఆయన బ్యాచ్లోనే ఆల్రెడీ నిజాయితీగా మారుపేరుగా నిలిచిన అధికారిగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి తన ఉద్యోగం మాత్రమే చేసుకోలేదు, తన చుట్టూ అవినీతి జరిగితే సహించలేదు. ఎవరు ఎంత తింటే నాకేంటి, నా జీతం నాకు వస్తుంది కదా అనుకోలేదు. ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. వారు పన్నుల రూపంలో డబ్బులు కట్టి నా కడుపు నింపుతున్నారు, నా భార్య కొడుకు కడుపు కూడా నింపుతున్నారు. అలాంటి వారికి అన్యాయం ఎలా చేస్తారంటారు ఆయన. ఇంతటి నిజాయితీ మన నాయకులకు ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. మరి మీరేమంటారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.